Hello, everybody. This is Pavan Kumar. Welcome to Pi Academy. Yeah, Pi Academy, the academy which was started 5 years back. సో పై అకాడమీ స్థాపించి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలలో మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ఈ పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి, మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మాకు స్టేట్ 175 ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత రెండో సంవత్సరంలోకి వచ్చేసరికి స్టేట్ 36th అండ్ 39th ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత సంవత్సరం వచ్చేసరికి స్టేట్ 178 ర్యాంక్ వచ్చింది. మొన్న కరోనా టైంలో కూడా మేము ఆన్లైన్లో చెప్పినా కూడా మాకు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము. దీనికి అంతటికి కారణం స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ సపోర్టర్స్ అండ్ వెల్ విషర్స్ ఆఫ్ పై అకాడమీ. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే పై అకాడమీ యూట్యూబ్లోకి ఎంటర్ అవుతున్నాం కొత్తగా. ఈ 2020 కరోనా తర్వాత యూట్యూబ్లోకి, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ అనేది వచ్చేసింది కాబట్టి, ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయిపోయింది కాబట్టి, సో మేము యూట్యూబ్లోకి ఎంటర్ అవుతున్నాం. యూట్యూబ్లోకి ఎంటర్ అవుతున్నారు సార్ అంటే యూట్యూబ్ ఏం చేస్తారు, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే క్లాసెస్ చెప్తారా? నో, ఇట్స్ నాట్ ఫర్ క్లాసెస్. చాలామంది యూట్యూబర్స్లో క్లాసెస్ అవి ఉంటారు, బట్ మేము క్లాసెస్ చెప్పడానికి కాదు. వీ కేమ్ హియర్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. వీ బిలీవ్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. వాట్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు గివ్, మేము ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం? సో మేమేం ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే, ఎలా ఎగ్జామ్స్ కానీ, వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే కోచింగ్ కానీ, వాళ్ళు ఫర్దర్ ఎటువంటి డౌట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఏసీ ఎగ్జామ్ అవ్వచ్చు, పాలిసెట్ అవ్వచ్చు, టీఎస్ఆర్జేసీ అవ్వచ్చు, దానికి ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు నాకు తెలిసి 10th క్లాస్ చదువుకునే వాళ్ళు ఎవరు ఎన్టీఎస్సీ అప్లై చేసి ఉండకపోవచ్చు. ఓన్లీ ఒక్కలో ఇద్దరు తప్ప ఎవరు, ఎందుకంటే వాళ్ళకి అసలు ఎన్టీఎస్సీ వచ్చింది వెళ్ళింది కూడా తెలియదు. సో అలాంటి అలర్ట్స్ మేము ఇస్తాం. ఎన్టీఎస్సీ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు అప్లై చేయాలి, పాలిసెట్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు అప్లై చేయాలి, ఐఐటి రామ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు అప్లై చేయాలి. అదే కాదు, ఇంటర్మీడియట్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు అప్లై చేయాలి అంటే, కేవీపీవై అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఐఐటి జేఈ అంటే కాలేజ్లో చెప్తారు, కానీ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవ్వరు చెప్పరు. ఆ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేము చెప్తాం. మేము ఎలా అప్లై చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి మీకు, అండ్ ఇప్పుడు ఇవన్నీ కవర్ చేస్తాం. సో ఈ వీడియోలో మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇప్పుడు ఈ కరోనా 2021లో 10th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ స్టూడెంట్స్కి తెలంగాణ గవర్నమెంట్, సో ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 11 పేపర్స్ని 6 పేపర్స్ చేసింది. ఆ 11 పేపర్స్ని 6 పేపర్స్ చేస్తే ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటిది, ఏం క్వశ్చన్స్ వస్తాయి, వీ విల్ క్లారిఫై ఆల్ ద డౌట్స్. ఓకే, వాట్ ఈస్ ద సిలబస్ యూ హ్యావ్ టు రీడ్, and how many papers are going to be conducted, and what they are. And still children have doubt in physical science and biological science exam, whether 2 papers are coming, whether single paper is coming, single paper వస్తుందా, 2 papers వస్తున్నాయా, అసలు ఇంకా పిల్లల్లో ఇంకా డౌట్ ఉంది. ఆ డౌట్స్ మేము క్లియర్ చేస్తాం. వీ విల్ క్లారిఫై ఆల్ ద డౌట్స్. అండ్ ఆ పేపర్స్లో ఎలా అనలైజ్ చేయాలి దాన్ని, అది కూడా మేము చెప్తాం. అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వీ విల్ రివ్యూ ఆల్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ హౌ మెనీ మార్క్స్, హౌ మెనీ సెక్షన్స్ ఉంటాయి, బిట్స్ ఉంటాయా ఉండవా, బిట్ పేపర్ ఉంటుందా ఉండదా, హౌ మచ్ టైమ్ ఈస్ గివెన్, దట్ ఆల్ వీ విల్ అనలైజ్ ఇన్ దిస్ వీడియో. Right. So now let us see the question papers. So many people, so many children have doubts in question paper. So our Telangana government reduced 11 papers to 6 papers. Our Telangana government reduced it to 11 papers. It reduced it from 11 papers to 6 papers. So how these 11 papers will be, how these 11 papers are reduced to 6 papers, how these 11 papers are reduced to 6 papers, what is the pattern of question paper, what they are going to ask, we will learn in this video. Okay, now let us see that one. If you see mathematics, so math, physics, math, science and social will be explaining. So it will be part A and part B, so totally 80 marks paper, because for FA formative assessment is 20 marks. So this you can read here. I'll say the question paper. If you see part A in section 1, it contains 12 marks. It contains 12 marks. So there are 2 groups in that one. Each group 6 questions are there. In each group 6 questions, you have to select only 3. So group A 3 questions and group B 3 questions. Group A 3 questions and group B 3 questions. So total how many you have to answer? 6. So 12 marks. See how much, 50% of syllabus you have for a choice. 50% of syllabus you have for choice. So group A and group B. Next one. If you go to next, if you go to next section, next section is for each question carries 4 marks. There will be
8 questions, you have to answer 4. Here also 50% choice. 8 questions will be there, you have to answer 4. Each carries 4 marks. 4 4 is 16. Oh, at that time internal choice was there, but here no internal choice. Directly 8 questions is given. Any 4 you can write. Some people last time they know 1A and they know R1B, so there was a problem in that. But now there is no internal choice. You can write as many as, no problem. And next, section 3. Section 3 also 2 groups are there, Group A and Group B. In Group A there are 4 questions, Group B there are 4 questions. Group A there are 4 questions, Group B there are 4 questions. Each group you have to choose 2. So totally how many? 4. Group A 4 will be there, Group B 4 will be there. Totally 4. 4 8s are 32 marks. This is very big one. Third section is 32 marks. Here you are going to go more marks here. 32 marks is that. The next, if you come for part B. Part B is for 20 marks. Each question carries 1 mark. This is very important. This only I want to say for you. If you read the instructions, each carries 1 mark. One wrong answer, you will lose a mark. Very important. In previous paper, half mark was there, but one wrong answer, you will lose the mark. And one more, last one, marks will not be given for overwriting, rewriting or erased answers. Erased, if you write with pencil and erased answers. Overwriting or not, pen and so don't overwrite or don't rewrite or don't erase and write by using whitener, by using anything. Don't erase and write, it will be cancelled. Once you have written, that is written. This is very important here. This is very important. Overwritten, yeah. If you take this one, this is very if you have to underline this one, this is compulsory, you have to underline this one. Okay, so very important. Very important. Marks will not be given for overwriting or rewriting or erased marks. Okay. Then, and second one, if you see here, write capital letters only. Write capital letters of the correct answers in the book provided. For example, here capital A is there. For example, here what is the rational number is there. For example, they are asking find the irrational number is there. I am not saying the answers here. For example, D is the answer. Let us assume that D is the answer. What you will write? You have to write here capital D only. You should not write small d. For example, you have to write only capital D. You should not write small d. This is that one. Okay, next let us go to the this math section is completed. 20 questions, 20 marks. Each question carries 1 mark, and you should not overwrite, you should not overwrite, you should not overwrite, or you should not rewrite, or you should not erase and write. This is very strict. Same pattern will be there, somewhat changed. Same pattern will be there for physical science actually. So many have a doubt that so what about science actually? So if you see here, science is a Telugu version, doesn't make a difference if you have a Telugu version or a, right, it's a proposed question paper, it's a model paper given by the government. Here one thing clarifying, one thing I am going to clarify is that science paper what you are going to write will be given in 2 papers. So single day only, but 2 papers will be given. Exam will be on single day, but 2 papers will be given. So ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది కానీ 2 సపరేట్ పేపర్స్ ఇస్తారు. ఆ 2 పేపర్స్ ఒకటి ఫిజికల్ సైన్స్ పేపర్, ఒకటి బయాలజికల్ సైన్స్ పేపర్. సో టోటల్ 3 hours 15 minutes ఉంటుంది కదా. సో 1.5 hour 3 hours 1.5 hour ఉంటుంది. 1 hour 35 minutes ఒక పేపర్, 1 hour 35 minutes ఒక పేపర్. సో 40 minutesకి 1 hour 35 minutes ఒక పేపర్. నెక్స్ట్ 40 marksకి 1 hour 35 minutes ఒక పేపర్. మళ్ళీ నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ 40 marksకి 1 hour 35 minutes ఒక పేపర్. So one paper will be 1.5 hour, 1 hour 35 minutes, and other paper will be 1 hour 35 minutes. Each paper carries 40 marks. Separate paper will be given. Separate answer sheet also will be given. So you have to give separately. You have to write separately and give separately. And you know that there are 1, 2, 3, 4. Part A contains 30 marks paper, and remaining 10 marks will be given for part B. So 1, 2, 3 sections will be there. So let us see that one. Same as you have seen for mathematics. Mathematics ఏమైతే చూసారో అదే ఉంటుంది ఇక్కడ. So here 6 small answer questions will be there. So in that 3 you have to write. So here 3, 6 will be given, 3 you have to write. Okay, so it each carries 2 marks. So 6 2s are 12. Okay, now this section, 3 you have to write. 3 2s are 6 marks. Here in section 1, 6 small answer questions will be given. Out of 6 small answer questions you have to write 3 2s are 6 marks, section 1. Next, if you come here 2 you have to write. Each carries 4 marks. So total 4 questions will be there. Out of 4 you have 50% choice. So 4 you have to write 2 4s are 8 marks. Okay, so it will be from physics as well as from chemistry.
Not mandatory that's 50% physics, not like that, it may be, but maybe. Next question, section 3 contains 4 questions. Section 3 contains 4 questions. In that, out of 2 you have to write. Section 3 contains 4 questions, out of 2 you have to write. 2 eights are 2 you have to write, 2 eights are 16 marks. 16 marks, so 8 marks, one answer, 8 marks. So just imagine 8 marks. So this is very very big section. Okay, now this is next, and this is part B. Part B contains 10 questions, each carries 1 mark, 10 marks, that's it. And very 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 important that you have to write capital ABCD. You should not cut it, you should not strike it, you should not erase it. What you have written is final. What you have written is final. Okay, so never erase it, cut it, or strike it. Okay, so that's it. And part B you have to write, separate paper will be given for part B. You have to write and the tie to that one. And be careful in options also. You have to write capital letters only. Same will be given for biological science. Same biological science also. Biological science also same 1.5 hour 30 marks paper. Same 1 2 3. Same. There is no change in biological science. There is no change in biological science. Same. First section contains 2 mark questions. So 3 questions for 6 out of 3. 6 out of 3 you have to write. 3 to 6 marks. Second section contains 4 mark questions. 4 questions will be there. 4 out of 2 you have to write. 2 4s are 8 marks. Third section contains 8 mark questions. 4 will be given. 4 out of 2 you have to write. 2 8 is 16 marks. Total 30 marks. And remaining 10 marks will be given for your part B. Part B contains 10 questions. Each carries 1 mark. See here you have to be careful. Why? Because 10 marks each question. Sorry, 1 mark each question. Here you have to be careful. Why? Because 1 mark each question. So if you lose 1, you will be losing 1. Before time it was half mark. So be careful. If you cut and write, you will lose 1 mark. If you overwrite, you will lose 1 mark. Be careful before writing. Okay. And if you don't write also, you won't get any marks. That's it. So this is your biological science paper. Yes. Now we'll come to social. Social, if you see here, 80 marks paper, single paper will be there, not like science, physical science and biological science. 80 marks paper will be there. 3.5 hours is the time. So 3.5 hours, you can see here, same like you have seen. See, 2 hours 45 minutes is given. That is for part A, and part B also will be there. 20 marks will be there. Let us see that one. See, section 1. Section 1 contains of 12. Section 1 contains of 12 marks. So here, if you see in section 1, there will be group A and group B. You have seen maths paper there, same. So from group A 6 questions will be there, group B 6 questions will be there. From group A you have to select 3 questions, from group B you have to select 3 questions. So here total 6, so 6 2s are 12 marks. 6 2s are 12 marks. Then next, section 2. Section 2 contains of 8 questions. So that is 2 groups it has, group A and group B. So group A 4 questions, group B 4 questions. In that you have to select total 8 questions will be there. So you have to select 4 questions. So 4 4s are 16 marks. 4 4s are 16 marks. Okay. And if you come here, section 3, section 2 doesn't contain group nana. Section 2 doesn't contain group. Directly 8 questions will be there. 8 of 4 you have to 8 out of 4 you have to write. 4 4s are 16 marks. Next. If you see here, section 3 contains group here. Yeah, section 3 contains group A, group B. 4 each question will be there. 2 from group A, 2 from group B. 2 from group A, 2 from group B you have to select. So total, how many questions? 4 questions. So 4 8s are 32. 32 marks. This is, you have to be careful in that. 32 marks. Okay, na? So 32 marks compulsory. You have to be careful. Okay. Then, if you come here, next. If you come down, part B. So part B 20 marks, half an hour time will be given. So already 2.5 hours completed, 30 minutes to 3 hours 15 minutes is there. So capital letters must be written. If you see here, capital letters compulsory, capital letters in the bracket whatever is there you must write in that. And each carries 1 mark. Each carries 1 mark. 1 mark. And see, diddabadina, that means corrected, erased or striken or erased. See, erased one will be not taken, not counted. This is very very important, very very important. Okay, so erased or corrected will not be taken into account. So that you must take care of that. Okay, so this is that social paper. So